ఇది వారు చూసుకోవాలి. ఇక మళ్ళీ దాంట్లో వేలెట్టడం ఊరికే మావాడు ఎలా ఉన్నాడో ప్రజలు ఎలా ఉన్నాయో ఇవన్నీ అనవసరం. ఇంకా మంచిది, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యత వదిలిపెట్టకూడదు, బాధ్యత చేస్తూ కూడా భగవన్నామస్మరణ మరవకూడదు. దాంతో సంబంధం లేని వాళ్ళు అనవసరంగా మాట్లాడద్దు. దాన్ని ఏదో మనం చేయవలసిన సాయం ఏదో చేయొచ్చు, నేపాల్ భూకంపాలు లాంటి వాటికి వదిలేయచ్చు ఆ విషయం. ఇంకా దాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడ కూడా వస్తుందేమో ఎప్పుడు వస్తుందేమో అని మనం కర్తవ్యాలు మానేయవలసిన అవసరం లేదు. ఆ వైరాగ్యం ఈ చేతగానదానానికి ఉపయోగించకూడదు. జీవితం ఇక్కడ మన ఇళ్లలో ఇప్పుడు ఎవరైనా బాగా విపరీతమైన బాధలో కృంగుబాటులో ఉంటే ఆ భూకంపం ఇక్కడ వస్తే బాగుండేది అనుకుంటాడు వీడు, ఎందుకంటే వీడు పోతాడు కదా, వాడు పోవాలని ఉంది. అదే మరి ఆనందంగా ఉన్నప్పుడు అనుకున్నామా, అదే పరీక్ష. అందుకని ఆ దహనాన్ని స్వయంగా చూశాడు, ఏం పట్టించుకోలేదు. అప్పుడు యాజ్ఞవల్కుడు తన మాయను ఉపసంహరించి అదిగో జనక మహారాజుకి మీకు తేడా చూడండి అన్నాడు. అందువల్ల అంటే తెలుసుకుని 100 మంది ఆచార్యుల బోధలు విని తనను తాను తెలుసుకుని ప్రయత్నం చేసి అభ్యాసం చేసి గ్రంథాలు చదివి గురువుల ద్వారా తెలుసుకుని మళ్ళీ ప్రయోగాలు చేసుకుని ఆయన ద్వారా అన్నీ విని అప్పటికి జనక మహర్షి జ్ఞానాన్ని పొందగలిగితే ప్రయత్నం వల్ల సాధ్యం కాదంటారు ఏమిటండి అజ్ఞానపు మాట. మనకి జ్ఞానం రావాలన్నా అది దైవ సంకల్పం. దేవుడు ఎందుకు సంకల్పిస్తారండి మనకి జ్ఞానం రావడానికి? అలా అయితే సృష్టి మొత్తానికి ఒకేసారి జ్ఞానం రావాలని సంకల్పించవచ్చుగా, ఎవరు వద్దన్నారు ఆయన్ని? సంకల్పం లేనివాడిని దేవుడు అంటారు, సంకల్పించేవాడు జీవుడు. అజ్ఞానంతో మాట్లాడద్దు. సంకల్పించాడు అంటే ఆయన జీవుడే. దైవ సంకల్పం అనే మాటే చాలా క్లిష్టం. మనకి ఎవరు సంకల్పించారో తెలియకుండా జరిగిపోయిన వ్యవహారాన్ని దైవ సంకల్పం అంటాం మనం. స్పష్టంగా యోగ వాసిష్ఠంలో ఉంటుంది. అన్ని రకాలు మానవ సంకల్పాలే, మనిషి తీవ్రంగా సంకల్పించినవి మాత్రమే జరుగుతున్నాయి. దాన్నే దైవానుగ్రహంగాను దైవ సంకల్పంగాను మనిషి భావిస్తున్నాడు అని చాలా స్పష్టంగా వశిష్ఠ మహర్షి చెబుతాడు స్థితి ప్రకరణంలో. నిర్వాణ ప్రకరణంలో ఇంకా బలగుద్ది చెబుతాడు. మనం ఏ గ్రంథాలు చదవకుండా మనకున్న అభిప్రాయాలు అలాగే స్థిరపరిచేసుకుని పైగా చెప్పేవాళ్ళని కూడా ఇందులోకి లాగేద్దామని చూడడం. అవును కదండి, అదే కదండి అంటాం అక్కడ. ఎందుకంటే మనకు అనుకూలంగా చెప్పట్లేదు వారు. అందుకని మనకు అనుకూలంగా లాగే ఇప్పుడు చెప్పేవాడిని అజ్ఞానం చేసేయాలి. అంటే చాలా స్పష్టం, దైవ సంకల్పం సమస్య లేదు, ప్రతిదీ మానవ సంకల్పమే. ఏదైనా సృష్టి మొత్తం జరిగినా అది ఎవరో సంకల్పం, ఆయన ఎవరో మనకి తెలియక దైవ సంకల్పం అనుకుంటున్నాను. దాన్ని దేవుడు సంకల్పించాడు. సంకల్పించేదంతా మహామాయ. మనిషి విషయంలో మనస్సు, సృష్టి విషయంలో ప్రకృతి మాయ. స్పష్టంగా భగవద్గీత చెప్పింది, ప్రకృతి ఏ క్రియమాణాని గుణే కర్మాణి సర్వశఖ. ఇంకా చెప్పాలంటే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. స్పష్టంగా ఉన్నాయి అన్ని విషయాల్లో. దేవుడు సంకల్పించడు, పురుష ప్రయత్నమే అంతా పురుష సంకల్పమే, మానవ సంకల్పమే. మనది కాకపోతే ఇంకొకటిది, ఒకరిది కాకపోతే 1000 మందిది. ఒక 1000 మంది సంకల్పం కలిపి ఒకటి జరుగుతుంది అక్కడ. అదే మానవ దైవ సంకల్పం అంటాం. మన ఎవరిదో తెలియదు కాబట్టి, తెలిస్తే వారి సంకల్పం అంటాం. అంచేతను ఇదయ్యా విషయం అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు చక్కగా ఈ కాలంలో దీక్షలు చేస్తున్న వాళ్ళందరికీ ఉపయోగపడే గొప్ప ధర్మ సందేహం అడిగాడు. చాలామంది దీక్షలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు, పూజలు చేస్తారు. వీళ్ళు భోజనం విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటని అడిగాడు. మనకి చాలా ఉపయోగకరం కదండి. ఈ కాలంలో అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, శివ దీక్షలు, సత్య దీక్షలు, అంబేద్కర్ దీక్షలు కూడా వచ్చాయి. సంతోషం, రావాలి. మహానాయకులు దేవుళ్ళతో సమానమే, రావాల్సిందే. వారి ఆశయాలు పాటిస్తే అంతకంటే మనకు కావాల్సింది ఏముందండి? అయ్యప్ప దీక్ష ఎంత గొప్పదో అంబేద్కర్ దీక్ష అంతే గొప్పది నా దృష్టిలో. వారు ఆశయాలు పాటించాలి. ఏదో వేషం వేసుకుని ఇప్పుడు అయ్యప్ప గురించి ఏదో మాల వేసుకున్నట్టుగా ఇక్కడ ఏదో కోటు వేసి అలా ఉండడం కాదు. ఆ ఆశయాలు, ఆ మహానుభావుడు ఏ ఆశయాల కోసం ఆయన సంస్కృతం జాతీయ భాష కావాలన్నాడు, నదులన్నీ అనుసంధానం కావాలన్నాడు. అవి సాధించండి. అంబేద్కర్ చెప్పిన మాట సంస్కృతమే మొత్తం భారతీయులందరికీ భాష కావాలి. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిన మాట, సంస్కృతం జాతీయ భాష కావాలన్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో విదేశీ మతాలను ఆయన ప్రోత్సహించలేదు. ఒక సందర్భంలో ఆయనకి హిందూ ధర్మం మీద కోపం వచ్చినా కూడా బౌద్ధ ధర్మానికి వెళ్ళాడు ఆయన. మంచిదే, బౌద్ధం మనదే, ఏం పర్వాలేదు. బౌద్ధం, జైనం మనవే, నాస్తికం కూడా మనదే. ఈ విదేశీ మతాలు మనకు తెలుసు, ముస్లిం, క్రైస్తవాలు, అవి మనవి కావు, అక్కడి నుంచి వచ్చాయి. అందుకే వారి పుణ్యక్షేత్రాలు, వారి దేవతలు, వారి విశ్వాసాలన్నీ అక్కడే ఉంటాయి. రేపు ఎప్పుడైనా యుద్ధం వస్తే ఎటు ఉంటారనే అనుమానం మన మనస్సులో ఉంది. అందుకే బాధపడుతున్నాం. లేకపోతే ఎవరిని ఎందుకు వ్యతిరేకిస్తామండి? అసలు ఎందుకు వ్యతిరేకిస్తాం? ఎందుకంటే వందే మాత్రం కూడా పాడమనే మాటలు వినపడుతూ ఉంటే మరి బాధగా ఉండదా, భయంగా ఉండదా, అనుమానంగా ఉండదా? అంచేతను సోదర మతాలను అనుసరిస్తున్న సోదరులు ఈ బాధను అర్థం చేసుకోవాలి. మెజారిటీ మతం వాళ్ళ మనస్సులో ఉండే అనుమానాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా దాన్ని పెంచే విధంగా వ్యవహరిస్తూ ఉంటే అలాగ తీవ్రవాదులను సమర్థించి, ఉగ్రవాదులను సమర్థించి చేస్తుంటే ఇంకాస్త అనుమానాలు బలపడతాయి.
అందుకని అంబేద్కర్ స్వదేశీ మతాన్ని ప్రోత్సహించాడు. వైదిక ధర్మాన్ని ఒకవేళ వ్యతిరేకించిన బౌద్ధంలో చేరాడు. ఆయన 1,00,000 మందిని తీసుకెళ్లి బౌద్ధంలో చేర్చాడు, కానీ ముస్లింలో కానీ క్రైస్తవంలో కానీ ఆయన చేర్చలేదు. అంచేత అంబేద్కర్ దీక్ష పట్టిన వాళ్ళు సంస్కృతాన్ని జాతీయ భాష చేయడానికి బౌద్ధ హాయిగా ప్రశాంతం అంటే బౌద్ధం అంటే అహింస, శాంతి వ్యాపింపజేయండి హాయిగా, మంచిదే. బుద్ధ భగవానుడు ఏమీ అనుమానించవలసిన అవసరం లేని అవతార పురుషుడు. చేరండి, హాయిగా ఆనందంగా ఉంటుంది. అలాంటి దీక్ష అమలు చేయాలి. అయ్యప్ప స్వామి దీనుల్ని కాపాడాడు అని చరిత్రలో ఉన్నాయి. ఆ భక్తి అలవాటు చేసుకోవద్దు. 18, 16, 32 లెక్కలేసుకోవడం, 10 సార్లు వెళ్ళామా, 20 సార్లు వెళ్ళామా, ఇది లెక్క. పైగా జరుగుతున్న అపచారాలకి సమాధానం భీష్ముడు చెబుతున్నాడు. భోజనాదుల విషయంలో ఎలా ఉండాలంటే ఏమన్నాడో తెలుసా భీష్ముడు? దీక్షలో ఎలా ఉండాలి, ఏం పాటించాలి, ఏం వద్దు అంటే గురుస్వాముల అనుమతి కాదయ్యా, పురోహితుల అనుమతి తీసుకోవాలని చెప్పాడు స్పష్టంగా. భారతం చదువుకో. వేద పండితులైన పురోహితుల అనుమతి తీసుకోవాలి. అదే ప్రతి దీక్షకి ఓ స్వామిని పెట్టుకుని ఆయన చెప్పినట్టు మేము ఇంతమంది స్వాములు ఉండరు ఇక్కడ. ఎవరు ఏ దీక్ష తీసుకున్నా తమ కులాచారం ప్రకారం ఉండవలసిందే. ఆ కుల పురోహితులను అడగవలసిందే. ఏవి తినాలో ఏవి తినకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ పడుకోవాలో, ఎక్కడ పడుకోకూడదు, ఎక్కడ వండుకోవాలో, ఎక్కడ వండుకోకూడదు వాళ్ళని అడగాల్సిందే. దానికి కూడా ఇంకో మాట మనం చెప్పుకోవాలి. ఈ దీక్షలు పడుతున్న వాళ్ళు కొంతమంది ఈ మధ్యన పితృకార్యాలు మానేస్తున్నారు. చాలా మహాపాపం అది. 40 రోజుల దీక్షలో మధ్యలో మా నాన్న తద్దినం వచ్చిందండి, దీక్షలో ఉండగా అవన్నీ పెట్టకూడదండి, స్వామి చూసుకుంటాను, చాలా పొరపాటు. ఈ దీక్ష మానేసైనా సరే అది పెట్టవలసిందే. అసలు పితృకార్యం మధ్యలో వస్తుంది అంటే అయ్యే వరకు దీక్షలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అయ్యప్ప అయినా అమ్మవారైనా వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా అందరికీ సంబంధించిన దేవతలు. వారు మనని కాపాడాలని ఏం లేదు. మనకి వారికి బంధుత్వం ఇలా, ప్రపంచం అంతా వారికి ఒకటే. పితృదేవతలకి మనం కావాలి, వారు మనని కాపాడి తీరతాడు. మన తల్లిదండ్రులే పితృదేవతలు. ఉన్నప్పుడు పితరులో ఉన్నాం, పోయాక పితృదేవతలో ఉన్నాం, అంతకంటే ఏం లేదు అక్కడ. అంచేత ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం కానీ వ్యాపారం కానీ చివరికి లారీ నడిపేవాడు లారీ నడపడమే ప్రధానం దీక్ష కంటే. ఇంకా మరింత దీక్షగా బాధ్యతగా నడపాలి. అంతేగాని దీక్ష కోసం తన పని ఎగ్గొట్టకూడదు. పితృకార్యాలు అసలే ఎగ్గొట్టకూడదు. అలాగే భోజనాలు భాజనాలు శయనాలు వీటి విషయంలో అనుమానాలు. ఏ దీక్షకు ఆ దీక్షకో గురుస్వామిని పెట్టేసుకుని వెళ్ళిపోవడం, ప్రత్యేకం గుంపులు ముఠాతత్వాలు పెరిగిపోతాయి బాగా. ప్రతి వాళ్ళు ముందు దీక్ష కంటే గురుస్వామి అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అందరూ కాళ్ళు పట్టుకుంటారు కదా. అందుకని ఇది మానవ సహజమైన స్వార్థం. దీన్ని ఎవరూ కాదని అనలేం మనం. ఆ ప్రవృత్తి పెరగకుండా ఉండాలంటే అందరూ కుల పురోహితుల మీదే ఆధారపడాలి. ధర్మరాజుకి భీష్ముడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఇంకా చక్కగా సదోపవాసి, అమాంస భోజి ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు చెప్పాడు. ఎలా ఉంటుందో దీక్షలో కూడా అవి మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరో. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.